వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ కోసం దాదాపు ఇబ్రహీంతో ఫోన్ చేయించానన్నాడు. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఎలా వచ్చిందని చెబితే నన్ను జైలుకు పంపిస్తారన్నారు ఆర్జీవి. బెడ్రూమ్ బాత్రూముల్లో ఏం జరిగిందో వ్యూహం సినిమాలో చూపించానని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో నాకు తెలిసి సెన్సార్ సర్టిఫికేట్ ని పోస్టర్ గా ఎవరు చేయలేదు. సో అది ఆ క్రెడిట్ కూడా నేను కొట్టేస్తున్నాను. అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి, మీతో పెట్టుకోకపోయినా. వెరీ హ్యాపీ. సో ఫైనల్ గా మొత్తం జరిగి 29th రిలీజ్ చేస్తున్నాం. ఎవరిని ఏం మాట చేశారు? సెన్సార్ సర్టిఫికేట్ అంటే ఒక చాలా దూరదేశం నుంచి ఒక ఫోన్ చేయించాను. దావూద్ ఇబ్రహీం గారని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. 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 ఆయనతో ఒక ఫోన్ చేయించారు. వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి ఆయన సీఎం అయ్యే వరకు, జగన్ గారు సీఎం అయ్యే వరకు, అంటే దాంట్లో జరిగినట్టు రాజకీయ పరిణామాలు మొత్తం ఎవరెవరు ఏమేమి వ్యూహాలు పన్నారు, జగన్ గారు జైలుకి వెళ్ళటం అవన్నీ ఉంటాయి. మెయిన్ పాయింట్ ఈ సినిమా అనేది బై డెఫినేషన్ డ్రామా. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు దాని నుంచి ఏమేమి జరిగింది అనేది ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్ లో చేయటం అనేది అది నేను చేసింది. వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ ఆస్పెక్ట్, ఒక రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్లు, రియల్ లైఫ్ లో ఇప్పటికి కూడా పొలిటికల్ గా స్ట్రాంగ్ గా పబ్లిక్ మైండ్ లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీ. వాళ్ళ బెడ్రూమ్ లో బాత్రూమ్ లో ఏం జరిగింది ఉంటాయి దీంట్లో. అది మెయిన్ థింగ్. రైట్, ఇక రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి శ్రీహరి? థ్యాంక్ యూ. ముఖ్యంగా వ్యూహం సినిమా రిలీజ్ కు సంబంధించిన విషయం పైన ఆర్జీవి ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించినటువంటి విషయాలతో పాటుగా ఆర్జీవి ఏదైతే ఇవాళ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో అవి చాలా ఆయన ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ ఎలా వచ్చింది, సెన్సార్ సంబంధించిన విషయాన్ని మీడియా అడిగినప్పుడు దావూద్ ఇబ్రహీం చెప్తే సెన్సార్ వర్డ్ ఇచ్చినారు అనేటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఒక సినిమాకు సంబంధించిన విషయం పైన ఆ సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా సెన్సార్ సర్టిఫికేట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అది వచ్చిన తర్వాతే రిలీజ్ చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తుంటాం. సో ఆ ప్రక్రియలోనే మీడియా కూడా, ఎందుకంటే దీనికి సంబంధించి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమాలో రాజకీయపరమైన వివాదాస్పదమైనటువంటి అంశాలు లేదా టార్గెట్ చేస్తూ కొన్ని క్యారెక్టర్లు దాంట్లో ఉండటం కావచ్చు, లేకపోతే కొన్ని సీన్లు దీంట్లో పొందుపరిచే అవకాశం ఉంటుందనేటువంటి ఒక అనుమానంతో ముందు నుంచి కూడా దీనిపైన కొన్ని రాజకీయపరమైనటువంటి విమర్శలు కావచ్చు, ఖచ్చితంగా ఇది టార్గెట్ చేసే విధంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తారు అనేటువంటి ఒక అనుమానాన్ని కొంతమంది విమర్శిస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే మీడియా కూడా ఇవాళ జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన దావూద్ ఇబ్రహీం ద్వారా దీనికి సంబంధించి కూడా పర్మిషన్ పొందగలిగాము. ఈ విషయాన్ని నేను చెప్తే నా మీద కేసు కూడా అవుతుంది, జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందేమో అనేటువంటి కామెంట్స్ను కూడా రామ్ గోపాల్ వర్మ చేసింది మనం విన్నాం. సో ఆయన మాటల్లోనే కూడా అసలు ఒక సినిమాకి సంబంధించినటువంటి విషయంలో సో గతంలో ముంబై కేంద్రంగా దావూద్ ఇబ్రహీం ఒక మాఫియా డాన్గా ఆయన ఉండడం, అనేక రంగాలను లేకపోతే ఆయన ప్రభావితం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో బహుశా బాలీవుడ్ సినిమాలకు వెళ్ళినప్పుడు లేదా అక్కడ సినిమాలు చిత్రీకరణ చేసినప్పుడు మరి రామ్ గోపాల్ వర్మకు ఆయనతో సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఆయనకు సంబంధించిన అనుచరులతో సంబంధాలు ఉన్నాయా ఏమో తెలియదు మనకైతే. సో కానీ రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది సో అనేది ప్రస్తుతం చర్చకు దారి తీస్తుంది.